నమస్తే వెల్కమ్ టు బబ్లు క్రికెట్ తెలుగు. ఈరోజైతే మనం ఐపీఎల్ 2026లో పేస్ బౌలింగ్ ర్యాంకింగ్స్ అయితే చూద్దాం. ప్రతి ఒక్క టీం పేస్ బౌలింగ్ ఎట్లుంది, వాళ్ళ బ్యాకప్స్ ఎట్లున్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ అవన్నీ చూద్దాం. అట్లనే వాళ్ళకి ర్యాంకింగ్ అయితే ఇద్దాం. ఫస్ట్ అయితే నెంబర్ 10 అయితే కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ పేసర్స్ ఈడ చూస్తే ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, ఆహ్, మతీషా పతిరానా, హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్. సో, ఇందులో వీళ్ళకి మేజర్ వీక్‌నెస్ ఏందంటే హర్షిత్ రాణా రూల్డ్ ఔట్ అయ్యిండు. హర్షిత్ రాణా వీళ్ళకు ఇండియన్ బౌలర్స్‌లోనే నంబర్ 1 బౌలర్ ఉండే. అండ్ బ్యాటింగ్ కూడా చేస్తుండే హర్షిత్ రాణా. సో, హర్షిత్ రాణా సర్జరీ వల్ల రూల్డ్ ఔట్ అవ్వడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ బ్యాకప్ అయితే ఆకాశ్‌దీపే ఉండే. సో, ఆకాశ్‌దీప్ కూడా రూల్డ్ ఔట్ అయ్యిండు. సో, ఈ టీమ్ అనేది చాలా బలహీనంగా అయిపోయింది. ఇద్దరు కూడా ఇండియన్ పేసర్స్ రూల్డ్ ఔట్ అవ్వడం వల్ల వీళ్ళు ఆకాశ్‌దీప్‌కి బ్యాకప్‌గా ఒక సౌరభ్ అనే ఒక బౌలర్‌ని తీసుకుర్రు. కాకపోతే ఆ బౌలర్ ఎంతవరకు ఆడతాడో తెలవదు, డొమెస్టిక్ ప్లేయర్ కాబట్టి. సో, వీళ్ళ దగ్గర ప్రూవెన్ బౌలర్స్ ఎవరున్నారంటే వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలికే. ఉమ్రాన్ మాలిక్ కూడా చాలా రోజులైంది ఐపీఎల్ ఆడి. అండ్ మతీషా పత్రన కూడా లాస్ట్ ఇయర్ ఎఫెక్టివ్ అవ్వలేదు సీఎస్‌కేలో. అందుకే సీఎస్‌కే వాళ్ళు వదిలేసిర్రు. సో, ఎక్కువ అయితే వీళ్ళకి ఎఫెక్టివ్ అనిపిస్తలేదు బౌలింగ్ అయితే. ఓన్లీ వైభవ్ అరోరా పైనే ఎక్కువ డిపెండ్ అయ్యాల్సిన ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ కేకేఆర్ బౌలింగ్ ఆయనే మోసిండు కాబట్టి. సో, మతీషా పతిరానా కూడా ఓన్లీ డెత్‌నే ఏస్తాడు కాబట్టి వీళ్ళకి పవర్ ప్లే గానీ, మిడిల్ ఓవర్స్ గానీ ఇబ్బంది పడే అవకాశం అయితుంది. నెక్స్ట్ అయితే నెంబర్ 9 అయితే చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పేసర్స్ చూస్తే ఆహ్, మ్యాట్ హెన్రీ ఉన్నాడు, నథాన్ ఎలీస్ ఉన్నాడు, కు ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, అండ్ జెమీ ఓవర్టన్ అండ్ అన్సుల్ కాంబోజు. సో, వీళ్ళ వీళ్ళ 5 మంది పేసర్‌లను చూస్తే మాత్రం మ్యాట్ హెన్రీకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆహ్, న్యూజిలాండ్‌కి ఒక నంబర్ 1 బౌలర్‌గా ఉన్నాడు ట్రెంట్ బౌల్ట్ తర్వాత. పవర్ ప్లేలో మంచి రికార్డ్స్ ఉన్నాయి. టీ20స్‌లో అయితే మంచి రికార్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఐపీఎల్ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ లేదు. నథాన్ ఎలీసే వీళ్ళకు మెయిన్ బౌలర్‌గా ఉండే. ఎందుకంటే నథాన్ ఎలీస్‌కి ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. పంజాబ్ కాడినప్పుడు బాగా చేసిండు. అండ్ మంచి స్లో బాల్ చేస్తాడు. వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నథాన్ ఎలీసే వీళ్ళకి కీ బౌలర్ ఉంటుండే చెన్నై స్లో పిచెస్ పైన. కాకపోతే నథాన్ ఎలీస్ అనేటాయన రూల్డ్ ఔట్ అవ్వడం వల్ల వీళ్ళకి మేజర్ ప్రాబ్లమ్ అయితే వచ్చేసింది. అండ్ ఖలీల్ అహ్మద్ కూడా లాస్ట్ ఇయర్ అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. అండ్ జెమీ ఓవర్టన్ కూడా ఐపీఎల్‌కి కొత్తనే. అండ్ అన్సుల్ కాంబోజ్ కూడా ఒక డొమెస్టిక్ బౌలరే. ఇంకా ఎక్స్‌పీరియన్స్ రాలేదు ఐపీఎల్‌ల. కాబట్టి వీళ్ళ పేస్ బౌలింగ్ అయితే వీక్‌గానే అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే నెంబర్ 8 అయితే ఎల్ఎస్‌జీ. ఒకసారి ఎల్ఎస్‌జీని చూస్తే మాత్రం ముందైతే ఆండ్రిచ్ నార్జే ఉన్నాడు, మోసిన్ ఖాన్, అవేష్ ఖాన్ అండ్ మయాంక్ యాదవ్ అండ్ మొహమ్మద్ షమి. వీళ్ళ 5 మంది కూడా ఆండ్రిచ్ నార్జే టీ20స్‌లో అంత ఎఫెక్టివ్ కాదు. ఐపీఎల్‌లో అయితే అంత బాగా పర్ఫార్మ్ అయితే చేయలేదు ఇంతవరకి. అండ్ మోసిన్ ఖాన్ అయితే ఒక్క సీజన్ పర్ఫార్మ్ చేసిండు. తర్వాత ఇంజ్యూరీ అయిండు. నెక్స్ట్ అయితే ఆవేష్ ఖాన్ డెత్‌లో అయితే చాలా రన్స్ లీక్ చేస్తా ఉంటాడు. అండ్ అప్పుడప్పుడు బాగా చేస్తా ఉంటాడు. అంటే అంత కన్సిస్టెంట్ బౌలర్ అయితే కాదు. నెక్స్ట్ అయితే మయాంక్ యాదవ్ చాలా మంచి బౌలరు. మంచిగా రన్స్ ఆపుతాడు, మంచి వికెట్స్ తీస్తాడు. కాకపోతే ఎంతవరకు ఫిట్‌నెస్ ఉందా అనేదే తెలియాలి. నెక్స్ట్ అయితే మొహమ్మద్ షమి అయితే లాస్ట్ 2 ఇయర్స్‌లో ఐపీఎల్ అంత పర్ఫార్మ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ సన్‌రైజర్స్ కూడా అంత పర్ఫార్మ్ చేయలేదు. అండ్ డొమెస్టిక్‌లో అయితే మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాకపోతే వీళ్ళ పేస్ బౌలింగ్ ఎట్లా సెటప్ అయితే అనేది తెలియాలి. ఎందుకంటే చూడ్డానికి అయితే వీక్‌గానే అనిపిస్తుంది. వాళ్ళ ఫిట్‌నెస్ గానీ, వాళ్ళ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. సో, వీళ్ళకైతే నేను నెంబర్ 8 ర్యాంకింగ్ ఇచ్చిన. నెక్స్ట్ అయితే నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్‌లో చూస్తే సందీప్ శర్మ, నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, తుషార్ దేశ్పాండే ఉన్నారు. అండ్ సందీప్ శర్మ అయితే చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇండియన్ బౌలర్ అని చెప్పాలి. డాట్ బాల్ చేస్తాడు, వికెట్స్ తీస్తాడు, డెత్‌లో అయితే మామూలుగా చేయడు. చాలా మంచి బౌలరు. సందీప్ శర్మ పైన అయితే ఎటువంటి క్వెషన్ అయితే అవసరం లేదు. నాండ్రే బర్గర్ కూడా చాలా మంచి పేస్ ఉంది. సౌత్ ఆఫ్రికన్ బౌలరు. మంచిగా ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వాడుకోరు వీళ్ళు లాస్ట్ టైం అయితే బాగా చేసిండు. అండ్ హైట్ కూడా ఉంటాడు కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ అయితే జాఫర్ ఆర్చర్ అయితే ఒక పేస్ మామూలు చేయడు. బ్యాట్స్‌మెన్ అయితే భయపెడతాడు ఖచ్చితంగా. కాకపోతే ఐపీఎల్‌లో అయితే అంత మంచి రికార్డ్స్ లేవు. లాస్ట్ ఇయర్ కూడా అంత బాగా ఆడలేదు ఆర్ఆర్‌కి అయితే. అండ్ ఫిట్‌నెస్ కూడా ఎంతవరకు ఉంటదో తెలీదు. నెక్స్ట్ అయితే సామ్ కరణ్ కూడా ఏస్తాడు ఐపీఎల్‌లో బౌలింగ్. కాకపోతే వికెట్స్ అయితే అంత రావు. కానీ బౌలింగ్ ఆప్షన్ అయితే 100% ఇస్తాడు. అండ్ రీసెంట్‌గా అయితే బాగానే ఫామ్‌లో ఉన్నాడు. నెక్స్ట్ అయితే తుషార్ దేశ్పాండే అయితే అంత కన్సిస్టెంట్ బౌలర్ అయితే కాదు. రన్స్ అయితే ఎక్కువ లీక్ చేస్తా ఉంటాడు. సో, వీళ్ళ బౌలింగ్ అయితే నాకు మరీ అంత స్ట్రాంగ్ అయితే కనపడట్లేదు. అందుకే 7 ఇచ్చిన నేను. సో, అందుకే నేను వీళ్ళకి 7 అయితే ఇచ్చిన. నెక్స్ట్ అయితే నెంబర్ 6 అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చూస్తే హర్షల్ పటేల్, ఉనాద్కత్, ప్యాట్ కమిన్స్, బ్రాడన్ కట్స్ అండ్ ఇషాన్ మలింగ. సో, ఈడ పాయింట్ ఏందంటే ఇషాన్ మలింగ రూల్డ్ ఔట్ అయిపోయిండు టోర్నమెంట్‌కెళ్ళి. వీళ్ళు ఒక బ్యాకప్ బౌలర్‌ని తీసుకోరు ఫారెన్ పేసర్‌ని. అతడు కూడా అంత స్ట్రాంగ్ బౌలర్ అయితే కాదు మాక్సిమం.
హర్షల్ పటేల్ అయితే డెత్లు వేస్తాడు బాగానే, అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా బాగానే వేస్తాడు, వికెట్స్ అయితే తీస్తాడు. హర్షల్ పటేల్ అయితే ఒక వికెట్ టేకింగ్ బౌలర్గా అయితే ఉన్నాడు, లాస్ట్ సీజన్ నుంచి వీళ్ళకి బాగానే ఆడుతున్నాడు. సో రన్స్ కూడా అప్పుడప్పుడు ఎక్కువ ఇస్తూ ఉంటాడు హర్షల్ పటేల్ అయితే. నెక్స్ట్ ఉనాద్కత్ అయితే, ఉనాద్కత్కి ఎక్స్పీరియన్స్ ఉంది డొమెస్టిక్లా, కాకపోతే అంత నమ్మలేము, ఎక్కువ వికెట్లు అయితే తీయడు జనరల్గా. కాకపోతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ అయితే ప్యాట్ కమిన్స్ కూడా వీళ్ళకి ఇనిషియల్ మ్యాచెస్లో అవైలబుల్గా లేకపోవడం వీళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పాలి. ముఖ్యంగా క్యాప్టెన్సీ కానీ మిస్ అవుతారు, అండ్ అలాగే అతడి ఎక్స్పీరియన్స్ పేస్ బౌలింగ్ కానీ, అతడు లోవర్ డౌన్ వచ్చి రన్స్ కొట్టడం కానీ ప్రతి ఒక్కటి మిస్ అవుతారు. ఇది ఒకటైతే పెద్ద ఎఫెక్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ 4 మ్యాచెస్ కూడా వీళ్ళకి హోమ్ గ్రౌండ్లో లేవు, అవే ఆడుతున్నారు కాబట్టి ఒక డిసడ్వాంటేజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే ఇషాన్ మాలింగ మొత్తమే రూల్ అవుట్ అయిపోయిండు, లాస్ట్ ఇయర్ బాగా వేసిండు వీళ్ళకి. నెక్స్ట్ అయితే బ్రైడన్ కార్డ్స్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ బ్యాకప్ ప్లేయరు, కానీ ఎంతవరకు రాణిస్తాడనేది తెలియదు, ఐపీఎల్కి అయితే కొత్త ప్లేయరు. సో వీళ్ళ పేస్ బౌలింగ్ అనేది పేపర్ పైన చాలా వీక్గా అనిపిస్తుంది. ఎక్కువ డొమెస్టిక్ బౌలర్స్ ఉన్నారు, సో ఎక్కువ అయితే మరీ అంత స్ట్రాంగ్ అయితే కనపడట్లేదు. నెక్స్ట్ అయితే నెంబర్ 5 అయితే పంజాబ్ కింగ్స్ పేస్ బౌలింగ్ అటాక్ చూస్తే మాత్రం ఫెర్గ్యూసన్ ఉన్నాడు, అండ్ నా ఫెర్గ్యూసన్ ఉన్నాడు, అండ్ మార్కో జాన్సన్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్, అండ్ క్సావియర్ బార్లెట్, అండ్ వైశాఖ్ విజయ్ కుమార్. సో వీళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ చూస్తే మాత్రం హర్షదీప్ సింగ్ T20 వరల్డ్ కప్ గెలిచి వస్తున్నాడు, చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ బౌలరు, క్వశ్చన్ మార్క్ అవసరం ఉండదు, చాలా ఖచ్చితంగా నమ్మే బౌలరే, వికెట్లు కూడా తీస్తాడు, డెత్లు వేస్తాడు, ఎక్కడైనా వేస్తాడు. నెక్స్ట్ మార్కో జాన్సన్ కూడా సేమ్, డెత్లు వేస్తాడు, ఎక్కడైనా వేస్తాడు, 6 feet 8 inches టాల్ బౌలరు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగా వేస్తాడు, 100% బ్యాటింగ్లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. నెక్స్ట్ అయితే ఫెర్గ్యూసన్ కూడా మంచి పేస్ ఉంది, అండ్ న్యూజిలాండ్కి సంబంధించిన బౌలరు, చాలా మంచి బౌలరు, రీసెంట్గా కూడా మంచి ఫామ్ ఉన్నాడు, T20 వరల్డ్ కప్లో కూడా మంచి ఆప్షనే. నెక్స్ట్ అయితే క్సావియర్ బార్లెట్, ఇతరు కూడా ఆస్ట్రేలియా బౌలరు, మంచిగానే వేస్తున్నాడు. నెక్స్ట్ అయితే వైశాఖ్ విజయ్ కుమార్ లాస్ట్ ఇయర్ 2-3 మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిండు, బాగానే ఆడిండు. కాకపోతే ఇప్పుడు ఫెర్గ్యూసన్ అండ్ హర్షదీప్ సింగ్ వీళ్ళ కాంబినేషన్ ఎట్లా సెట్ అవుతుందో తెలియదు, ఎందుకంటే ఫెర్గ్యూసన్ మరీ ఎక్కువ వేగం వేసేస్తాడు, ఎక్కడ వేస్తాడు అనేది తెలీదు, అంటే మిడిల్ ఓవర్స్లో వేస్తాడా, ఎక్కడ వేస్తాడా, వీళ్ళ కాంబినేషన్ కొత్త కాబట్టి ఇది ఎట్లా సెట్ అవుతుంది అనేది తెలియదు. సో అందుకే వీళ్ళకైతే నేను నెంబర్ 5 ర్యాంకింగ్ ఇచ్చిన. ఇప్పుడు నెంబర్ 4 అయితే నెంబర్ 4 అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో అయితే ఎస్ దయాల్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్, జాస్ హేజిల్వుడ్, అండ్ జకాబ్ డఫీ, అండ్ మంగేష్ యాదవ్. సో చూస్తే ఎస్ దయాల్ అయితే నేను ఈ వీడియో చేసే టైంకి రూల్ అవుట్ అయినని అఫీషియల్గా న్యూస్ అయితే వచ్చేసింది, ఎందుకంటే అతడి పైన ఉన్న ఎలిగేషన్స్ వల్ల అని చెప్పి తెలిసింది న్యూస్ అయితే. సో ఎస్ దయాల్ అయితే ఈ టీంకి లేకపోవడం పేస్ బౌలింగ్లో చాలా పెద్ద భారం అని చెప్పాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. లాస్ట్ సీజన్లో చాలా బాగా వేసిండు ఎస్ దయాల్, ముఖ్యంగా సిఎస్కే పైన అయితే చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మిస్ అవుతారు బౌలింగ్ అటాక్, ముఖ్యంగా చాలా బాగా వేసిండు, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కాబట్టి చాలా అడ్వాంటేజ్ ఉంటుండే పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్స్లో కానీ. నెక్స్ట్ అయితే భువనేశ్వర్ కుమార్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఐపీఎల్లో, వన్ ఆఫ్ ద లీడింగ్ వికెట్ టేకర్స్ ఉన్నాడు, ఇండియాకు కూడా చాలా మంచి బౌలర్ ఉండే, స్వింగ్ వేస్తాడు, పవర్ ప్లేలో కానీ డెత్లో కానీ రన్స్ ఆపుతాడు, వికెట్స్ ఇస్తాడు, ఎటువంటి సిచ్యువేషన్కి వెళ్ళినా మ్యాచ్ మలుపుతాడు కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద అసెట్ అయితే భువియే ఉంటాడు. అండ్ యాజ్ జాస్ హేజిల్వుడ్ మాత్రం ఖచ్చితంగా ఇతడు కూడా లాస్ట్ ఇయర్ అయితే పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, జాస్ హేజిల్ కూడా గాడ్ అన్నారు అందరైతే, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి రికార్డ్ ఉంది ఐపీఎల్లో కూడా, ప్రతి టీం కూడా మాకు కావాల్సిన బౌలర్ అని అనుకుంటారు. సో ఖచ్చితంగా ఒకటే పాయింట్ ఏంటంటే జాస్ హేజిల్వుడ్ ఇనిషియల్ మ్యాచెస్లో ఆడాడు, అవైలబుల్గా లేడు, ఇంకా ఫిట్ కాలేదు. సో ఫిట్ అయ్యి ఎంతవరకు అవైలబుల్గా ఉంటాడు, ఫస్ట్ ఫేజ్లో మిస్ అవుతున్నాడు కాబట్టి ఫస్ట్ 3-4 మ్యాచ్ అయితే మిస్ అయ్యే అవకాశం ఉంది. సో అతని ప్లేస్లో మాత్రం జకాబ్ డఫీ ఆడే అవకాశాలు అయితే ఉండే. జకాబ్ డఫీ లాస్ట్ ఇయర్ మొత్తం నెంబర్ 1 T20 బౌలర్ ఉన్నాడు, ప్రతి ఫార్మాట్లో వికెట్ తీసింది కాబట్టి ఖచ్చితంగా జకాబ్ డఫీ పైన ఆర్సీబీ బాగానే నమ్ముకుంది. అండ్ నువాన్ తుషారా కూడా వీళ్ళకు ఉన్నాడు బ్యాకప్ బౌలర్గా, కానీ నువాన్ తుషారా రీసెంట్ ఫామ్ అయితే అంత బాగాలేదు. అండ్ మంగేష్ యాదవ్ అయితే ఎస్ దయాల్కి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్, బ్యాటింగ్ కూడా చేయగలడు, డొమెస్టిక్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి, లీగ్లలో కూడా బాగానే ఆడిండు. సో ఇది వీళ్ళ బౌలింగ్ అటాక్, చూడ్డానికి అయితే బాగానే అనిపిస్తుంది, కానీ పేపర్ పైన ఎట్లా ఆడతారనేది తెలియాలి. ముఖ్యంగా జకాబ్ డఫీ అండ్ మంగేష్ యాదవ్ అండ్ అభినందన్ సింగ్ వీళ్ళు బ్యాకప్, రసిక్ దర్ కూడా ఉన్నాడు వీళ్ళందరూ ఎట్లా పర్ఫామ్ చేస్తారో తెలియాలి. బ్యాకప్ బౌలర్స్ పైన ఈసారి బాగానే ఛాన్స్లు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అయితే నెంబర్ 3 అయితే గుజరాత్ టైటన్స్ పేస్ బౌలర్ చూస్తే ఇషాంత్ శర్మ, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అండ్ ల్యూక్ వుడ్, వీళ్ళ పేస్ బౌలింగ్ అయితే ఇది.
ఒకసారి మీరు వీళ్ళ పేస్ బౌలింగ్ చూస్తే ఇషాంత్ శర్మకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడప్పుడు వీళ్ళు ఆడిపిచ్చిర్రు. లాస్ట్ ఇయర్ కూడా బాగానే వికెట్లున్నాయి. ఏ బాగానే పవర్ ప్లేలు ఏస్తాడు, ఏదైనా ఏస్తాడు, మిడిల్ ఓవర్స్‌లో ఏస్తాడు. కాకపోతే లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాడు. కాగిసో రబాడ అయితే ఐపీఎల్‌లో ఓసారి పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. అండ్ రీసెంట్‌గా కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. అంత ఫామ్‌లో అయితే లేడు ప్రెజెంట్. కానీ కాగిసో రబాడ అయితే మంచి ప్లేయరు. ఎటువంటి సిచ్యువేషన్‌లో అయినా మంచిగా ఆడతాడు. కాబట్టి కాగిసో రబాడ అయితే 11లో ఉన్న ప్లేయరే. నెక్స్ట్ అయితే మహమ్మద్ సిరాజ్ కూడా టీ20 వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్ పాకిస్తాన్‌తోని ఆడి 3 వికెట్లు పడగొట్టి ఆ మ్యాచ్‌ని గెలిపించిండు. ఖచ్చితంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. సో, ఈసారి కూడా ఒక మెయిన్ పేసర్‌గా ఉంటాడు జీటీకి అయితే. సో, ఖచ్చితంగా భారీ హోప్స్ ఉంటాయి. నెక్స్ట్ అయితే ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ జోస్ ఉంది. ఆ తర్వాత ఇండియన్ టీమ్‌లోకి అయితే వచ్చిండు. సో, ఈసారి కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తాడని అనుకుంటున్నా. ముఖ్యంగా హైట్ అయితే ఉపయోగించుకుంటాడు. నెక్స్ట్ అయితే ల్యూక్ వుడ్ అయితే ఇంగ్లాండ్ పేసర్ కాబట్టి అడ్వాంటేజ్ అయితే ఉంటది. అందరు బ్యాటర్స్ పైన ముఖ్యంగా అక్కడ డొమెస్టిక్‌లో ఆడతాడు. ఈసారి అయితే ఒక బ్యాకప్ ప్లేయర్‌గానే ఉంటాడు రబాడాక్ మాక్సిమం అయితే. సో, ఇది వీళ్ళ పేస్ బౌలింగ్ అటాక్. ముఖ్యంగా వీళ్ళకి ఇండియన్ కోర్ బాగుంది కాబట్టి సిరాజ్ గానీ, ప్రసిద్ధ్ కృష్ణ గానీ, ఇషాంత్ శర్మ గానీ కబడ్డీ చాలా బాగా అనిపిస్తుంది ఆన్ ద పేపర్. వన్ ఆఫ్ ద డేంజరస్ అని చెప్పలేం గానీ చాలా అంటే ఏ టీమ్‌నైనా వీళ్ళు పేస్ బౌలింగ్ అయితే బానే ఉంది. వికెట్లు తీయడం గానీ, రన్‌లు ఆపడం గానీ ఖచ్చితంగా వీక్ అయితే లేదు. 100% ఒక 80% బాగుంది. కొన్ని లూప్ హోల్స్ ఉన్నా కూడా. నెక్స్ట్ అయితే నెంబర్ 2 చూద్దాం. నెంబర్ 2 అయితే ఢిల్లీ అని చెప్పాలి. ఢిల్లీ ఎందుకంటే ఒకసారి ఢిల్లీ బౌలింగ్ చూస్తే మీరు కైల్ జెమిసన్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ అండ్ అకీబ్ నబీ 8 క్రోర్స్ ప్లేయర్ ఒక అతన్ని తీసుకున్నారు. డొమెస్టిక్‌లో చాలా మంచి వికెట్ తీస్తున్నాడు. పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ లుంగి ఎంగిడి కూడా ఉన్నాడు. సో, మీరు చూస్తే కైల్ జెమిసన్ లాస్ట్ ఇయర్ పంజాబ్‌కి చాలా బాగా చేసిండు. మంచి మంచి రికార్డ్స్ ఉన్నాయి కైల్ జెమిసన్‌కి ఇండియన్ పిచెస్ పైన. మంచిగా చేస్తాడు. న్యూజిలాండ్ బౌలరు. మంచి స్వింగ్ ఉంది. పవర్ ప్లేలో గానీ, ఎక్కడ గానీ మంచి యాటిట్యూడ్ పరంగా చేస్తాడు. నెక్స్ట్ అయితే నటరాజన్ యార్కర్ నట్టు అంటారు. యార్కర్‌లేసి పడేస్తాడు. లాస్ట్ సీజన్స్‌లో అంత ఇంజ్యూరీ ఉంది కాబట్టి ఎక్కువ ఆడలేడు. ఈసారి అయితే ఫిట్‌గా ఉన్నాడు. ఖచ్చితంగా అన్ని మ్యాచ్‌లు ఆడతాడు. సో, నట్టు అండ్ స్టార్ కాంబినేషన్ చూడడానికైతే అందరూ వేచి చూస్తున్నారు. ఎట్లా ఆడతారనేది తెలియాలి ఇద్దరు కూడా. ఎందుకంటే ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్సు. ఇద్దరు కూడా ఆస్ట్రేలియాకి గానీ, నట్టు ఇండియాకి కూడా ఆడిన ఆల్రెడీ. ఐపీఎల్‌లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో, యార్కర్‌లేస్తాడు. ఇద్దరు కూడా యార్కర్‌లేస్తారు. మామూలు యార్కర్ లేరు. పవర్ ప్లేలో గానీ, డెత్‌లో గానీ చాలా స్ట్రాంగ్ బౌలింగ్ అనిపిస్తుంది. స్టార్క్ అండ్ నట్టు కాంబో అయితే. నెక్స్ట్ ముఖేష్ కుమార్, అకీబ్ నబీ కూడా చాలా మంచి బౌలర్సు. ఎటువంటి సిచ్యువేషన్‌లో అయినా మ్యాచ్‌లేస్తారు. నెక్స్ట్ అయితే లుంగి అంగిడి కూడా మంచి బ్యాకప్. లాస్ట్ ఇయర్ ఆర్‌సీబీకి కూడా కొన్ని మ్యాచ్‌లు ఆడినా చాలా బాగా ఆడింది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అటాక్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ అయితే నెంబర్ 1 ఎందుకంటే శార్దుల్ ఠాకూర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్ అండ్ హార్దిక్ పాండ్యా అండ్ ఇంకా బ్యాకప్ ప్లేయర్స్ అయితే ఉన్నారు వీళ్ళకి ఇండియన్ పేసర్సు. మామూలు బౌలర్స్ కాదు. శార్దుల్ ఠాకూర్ ఎటువంటి టైంలో అయినా వచ్చి వికెట్లు తీసే ప్లేయరు. ఒకటే ఓవర్‌లో వచ్చి 2 వికెట్లు తీసే ప్లేయరు. ట్రెంట్ బోల్ట్ అయితే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌లోనే వికెట్ తీసే ప్లేయరు. చాలా సార్లు అట్లా తీసిండు. అండ్ ఐపీఎల్ అయితే చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా కాంబో అయితే మామూలుగా వర్క్ కాలేదు. ఇద్దరికి కూడా మంచి రికార్డ్ ఉంది. డెడ్లీ కాంబోనే చెప్పాలి. అండ్ దీపక్ చహర్ కూడా పవర్ ప్లేలో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. భువీ తర్వాత అంత మంచి రికార్డ్ అయితే దీపక్‌కే ఉంది. పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తాడు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఎటువంటి సిచ్యువేషన్ అయినా వేస్తాడు బౌలింగ్ కాబట్టి ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పేస్ యూనిట్స్ అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ముంబై పేస్ యూనిట్ అయితే ఈ ఐపీఎల్‌ని డామినేట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. సో, నా రేటింగ్స్ అయితే ఇవి. నెంబర్ 1 ముంబై, నెంబర్ 2 ఢిల్లీ, నెంబర్ 3 గుజరాత్, నెంబర్ 4 ఆర్‌సీబీ, నెంబర్ 5 పంజాబ్, నెంబర్ 6 సన్‌రైజర్స్, నెంబర్ 7 రాజస్థాన్, నెంబర్ 8 లక్నో, నెంబర్ 9 చెన్నై, నెంబర్ 10 కోల్కతా. ఇవైతే నా పేస్ బౌలింగ్ రేటింగ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బీసీటీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.